అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఏంటంటే ఈ మొహరం పండుగ రోజు అందరికీ చాలామందికి దేవుడు వస్తుందని ఈ మధ్యలో బంద్ అయిందనుకో, సడన్గా దేవుడు బంద్ అయిందనుకో, ఎవరికైనా కానీ ఎవరైనా బంధమనం చేసినా కూడా, ఎవరు కట్టు చేసినా కూడా ఏం లేదు, ఒకటే పని చేయాలి. నేను చెప్పినట్టు చేస్తే మీకు కంపల్సరీ దేవుడు వస్తాయి. రాకుంటే మీరు ఏదంటే అది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. చాంద్ రాత్ ఒక ముందు రోజు గంగకు పోయి నీళ్ళు అక్కడ తానం చేసి మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకొని ఒక 21 రేగ్గా చెట్టు ఉంటాయి కదా, రేగ్గా చెట్టులు, దాని ఆకులు 21 ఆకులు ఆ నీళ్ళను మరిగించి మళ్ళీ బకెట్లో వేసుకొని చల్లటి నీళ్ళు మళ్ళీ దాన్ని కలుపుకొని తానం చేసి మళ్ళీ చాంద్ రాజు తర్వాత మళ్ళీ మీరు ఎట్లా పాటిస్తారు అట్లా పాలు తాగి పాటించి ఎప్పుడైతే అలవ తవ్వుతారో దాన్ని మట్టి గింత తీసుకొని ఒక యంత్రంలో కట్టించుకొని ఆ యంత్రం మన దగ్గర వేసుకోండి. మీరు వేసుకున్నారంటే మీకు కంపల్సరీ దేవుడు వస్తుంది. మీకు బంధనమైన మీ కట్టుడైన అన్నీ తెగిపోతాయి. నేను చెప్పినట్టు చేస్తే మీరు ఒక్కసారి చేసి చూడండి. మీకైతే ఎవరు చెప్పలే యంత్రాలు వేస్తాం మంత్రాలు వేస్తారంట, కానీ అవన్నీ ఏం అవసరం లేదు. మీరు తవ్విన మట్టి తీసిన మట్టి ఎవ్వరికి తెలియవద్దు మీరు చేసిన పని. అదొక్కటి మీరు చేయండి. మీకు దేవుడు రాకుంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి. అప్పుడు ఏదంటే అది మీకు ఏమైనా అవసరం ఉంటే, మీకు ఏదైనా సలహా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు కంపల్సరీ మీకు కామెంట్కి చేస్తాను. ఓకే, బాయ్.